ఓకే. ప్రేయర్స్ అందరం కలిసి చేద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదా सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयमिति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ. సో ఈరోజు మనం ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలందా? ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ, జ్యోతి మాతాజీ. కృష్ణ భగవానుడు భగవద్గీత అది అర్జునునికి బోధించినప్పుడు ఎవరు విన్నారు ప్రభుజీ? ఇది ఎవరు రాసి పెట్టినారు అని? సి మాతాజీ, ఆ రోజులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహాభారతం మొత్తం రాసింది వ్యాసదేవుడు. సో వ్యాసదేవుడు మహాభారతం మొత్తం రాశాడు. మహాభారతంలో అది ఒక ఇతిహాస. మహాభారతం అనేది ఇతిహాసం. ఆ ఇతిహాస రాసేటప్పుడు ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది ఎవరు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరు? వ్యాసదేవుడు చెప్తుండగా ఆయనకు వినాయకుడిని తీసుకొని ఆయన రాయమన్నాడు స్క్రైబ్గా. అంటే ఈయన ఏం చెప్తే ఆయన రాయాలన్నమాట. వినాయకుడు రాస్తూ ఉంటాడు, వ్యాసదేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈ మహాభారతం ఇతిహాసం మొత్తం చెప్తూ ఉంటే అందులో మహాభారతంలో యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో ఈ భగవద్గీత కూడా వస్తుంది. సో ఇదంతా చేతిలో రాసిందైతే వినాయకుడు, చెప్పిందంతా వ్యాసదేవుడు. ఇంకా కృష్ణ ఈ యొక్క భగవద్గీత
అర్జునుడికి బోధించేటప్పుడు సంజయ్ కూడా మొత్తం అవన్నీ శ్లోకాలన్నీ వినపడ్డాయి. ఆయనకన్నీ కనిపించాయి. సో, అట్ ద సేమ్ టైమ్ ధృతరాష్ట్రుడు కూడా అవన్నీ విన్నాడనమాట. సో, దాని తర్వాత కూడా మీరు చూస్తే అదంతా ముగిసిపోయిన తర్వాత అదంతా ద్వాపర యుగం. అదయిపోయిన తర్వాత కలియుగంలో శౌనకాది ఫస్ట్ పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేసి నప్పుడు ఆహ్, సుఖదేవ గోస్వామి మొత్తం చెప్తున్నాడు శ్రీమద్ భాగవతం. సో, అక్కడ ఎవ్వరు రాసుకోవట్లేదు యాక్చువల్లీ. ఆయన నోటికి చెప్తున్నాడు. వీళ్ళందరూ నోటికి వినేశారు. ప్లస్ అందరికి కంఠస్థం అయిపోయింది 18,000 శ్లోకాలు. ఒక్క పరీక్షిత్ మహారాజ్‌కే కాదు. అక్కడున్న ఆడియన్స్ అందరూ వేల మంది కూర్చున్నారు అక్కడ. వేల మంది అందరికీ అది కంఠస్థం అయిపోయింది. 18,000 శ్లోకాలు. ఆ తర్వాత ఆ ఆడియన్స్‌లో, ఆ క్లాస్‌లో కూర్చున్న ఒక వ్యక్తి ఆయన పేరు సూత గోస్వామి. తర్వాత ఆయనే శౌనకాది ఋషులకు ఆయన మళ్ళొక కథ చెప్పాడన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్ మొత్తం భాగవతం. ఏమైతే పరీక్షిత్ మహారాజ్ విన్నాడో సుఖదేవ్ గోస్వామి నుంచి, వాళ్ళు మాట్లాడుతుండగా అసెంబ్లీలో ఆ క్లాస్‌లోనే ఈయన కూడా కూర్చున్నాడు సూత గోస్వామి. సూత గోస్వామి కూడా విన్నాడు. ఆయనేం నోట్స్ రాసుకోలేదు. అయినా ఆయన 18,000 శ్లోకాలు చెప్పేసాడు. నైమిషారణ్య ఋషులందరికీ వచ్చేసాయన్నమాట. సో, అప్పటికి ఇంకా ఈ కంఠస్థం చేసుకోవడము సారీ పెన్‌లో నోట్స్ రాసుకోవడం, మళ్ళీ మళ్ళీ చదువుకోవడము, మర్చిపోవడం అనేది వాళ్ళ జ్ఞాపక శక్తి అంత బాగుండేదన్నమాట. అంటే మనం రాను రాను ఇంత దిగజారిపోయాం. అందుకే శ్రీమద్ భాగవతంలో ప్రాయేణాపాయుషశబ్ద్య కళావస్మిన్ యుగే జన మందా సుమందమతయో మందభాగ్యాత్యుపద్రుతాః. సో, ఈ కలియుగంలో అందరికి ఎట్లుంటదట సుమందమతయో మందభాగ్య. సో, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్‌ఫార్చునేట్. వాళ్ళ వాళ్ళ అతి దీనంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ అంటే మనందరి పరిస్థితి కలియుగంలో. ఆ! వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువుంది. ప్లస్ జీవితకాలం తక్కువుంది. అన్నీ తక్కువే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎప్పటికి ఏదో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ నడుస్తూనే ఉంటది. ఐదర్ ఫ్యామిలీలో, లేకపోతే మన మైండ్‌లో, లేకపోతే కుటుంబాల మధ్యన, లేకపోతే రాష్ట్రాల మధ్యన, సిటీస్ మధ్యల, పొలిటికల్ పార్టీస్ మధ్యల ఎప్పుడు ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక ప్రాబ్లమ్ నడుస్తూనే ఉంటుందన్నమాట. ఓకేనా మాతాజీ? ఆ! ప్రభుజీ. అంటే భారతంలో ఉన్నట్టేనా ప్రభుజీ ఇవి శ్లోకాలు? ఆ! ఆహ్, మహాభారత్‌లో మహాభారతంలో ఉన్నాయి. మహాభారత ఇతిహాసాల్లో ఆహ్, భగవద్గీత ఒక భాగం. ప్లస్ ఈ భగవద్గీత, గీతోపనిషత్తు గూడా అంటారు. ఇది సెపరేట్ ఉపనిషత్తు గూడా అంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఉపనిషత్తు మొత్తం భగవద్గీత ఆ! ఉపనిషత్తు అంతా మహాభారతం మధ్యలో ఉంది. ఓకే. ఓకే. ఇంకొక క్వెషన్ ఉంది. యెస్ మాతాజీ. ప్రభుజీ చాతుర్వర్ణం మయా సృష్టం అని భగవంతుడు హ్మ్. అలా చెప్పారు అన్నది నాకు అర్థం కాలేదు ప్రభుజీ. అది ఎట్లా అనేది కొంచెం వివరించండి. సరే మాతాజీ. అక్కడికి వెళ్దాం మనం. సో, భగవద్గీత 4 చాప్టర్ 13 శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం అంటే ఈ 4 వర్ణాలు మయా సృష్టం. ఆ! సో, కృష్ణ ఏమంటున్నాడు? ఆల్‌దో ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ సిస్టమ్, యూ షుడ్ నో దట్ ఐ యామ్ యెట్ ద నాన్ డూవర్ బీయింగ్ అన్‌చేంజబుల్. ఈ యొక్క 4 వర్ణాలను, ఆశ్రమాలను సృష్టించింది నేనే. దే ఎలాగా సృష్టించాడు? దేనికి? చతుర్వర్ణ్యం మయా సృష్టం. సో, కృష్ణ భగవానుడు ఏమంటున్నాడు? ఇవన్నీ 4 డివిజన్స్ ఈ మనుషుల మధ్యలో 4 డివిజన్స్ ఇవన్నీ నేనే సృష్టించాను. దేన్ని బట్టి సృష్టించాడు? జన్మకర్మ విభాగశః అనలేదిక్కడ. గుణకర్మ విభాగశః గుణాలను బట్టి. అంటే మన యొక్క క్వాలిటీ ఒక మనిషి యొక్క గుణాలను బట్టి విభజన చేశారనమాట. ఈ చాతుర్వర్ణ్యాలన్నీ. ఆ! ఏంటది? బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేది జన్మతరంగా చేయలేదిది. గుణాల తరంగా చేశాడనమాట. ఇప్పుడు ఉదాహరణకి
ఎవరన్నా బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టారు. సో, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అనబడదు. జన్మనా జాయతే శూద్ర. సో, జన్మించిన అందరూ కూడా ఫస్ట్ శూద్రులే. అందుకే మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళకు ఆ బ్రహ్మచర్య ట్రైనింగ్ ఇచ్చి వేదాల నాలెడ్జ్ చెప్పిన తర్వాత ఉపనయన సంస్కారం చేస్తారనమాట. ఉపనయన సంస్కారం చేసినప్పుడు సో, వాళ్ళకొక దారం ఇలా ఏస్తారు. అదేసి ఒక యజ్ఞ అవన్నీ చేసి దాని ఉద్దేశ్యం ఏంటంటే అది రెండో జన్మ అనమాట వాళ్ళకి. సో, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు బ్రాహ్మణులు అని అనబడతారు. సో, బ్రాహ్మణులు ఎప్పుడు పడతారు? ఆ క్వాలిటీస్ అక్వైర్ చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ కొడుకు ఒక సే బోన్ డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన అందరికీ మోకారు ఆపరేషన్ చేస్తున్నాడు. చాలా సక్సెస్‌ఫుల్ డాక్టర్. ఒక పేషెంట్ వెళ్ళిందక్కడికి. వెళ్ళినప్పుడు ఆహ్, "నేను డాక్టరే మా పిల్లవాడున్నాడు. ఆయనే నా కొడుకే. సో, ఆయనే రేపు ఆపరేషన్ మీకు ఆయనే చేస్తాడు" అంటే, మనం వెళ్లి ఇంకొక డాక్టర్‌ని చూసుకుంటాం. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్టర్ అంటే, నువ్వు డాక్టర్ నిజంగా అయ్యావా? నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? నువ్వు చదువుకున్నావా? పాస్ అయ్యావా? సర్టిఫికేట్ ఉందా? ఆ తర్వాత కొన్ని ఆపరేషన్‌లు చేశావా? సక్సెస్‌ఫుల్ అయిందా? అప్పుడే మనం చేయించుకుంటాం. అంతేగాని ఒక డాక్టర్ కొడుకు గదా! అని చెప్పేసి, ఆయన నా కొడుకు గదా! అన్నీ చూసాడు చిన్నప్పటి నుంచి విన్నాడు. ఆ పుస్తకాలు అవన్నీ చదివాడు అంటే, మనం ఇంకా ఒప్పుకోం. ఒకవేళ ఆయన కూడా డాక్టర్ పాస్ అయిపోయి, హౌస్ సర్జన్ ఇవన్నీ చేసి, సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేసి ఉంటే పర్లేదు. సో, అట్లాగే ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు కాదు. క్షత్రియుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్షత్రియులు కాదు. ఆ యొక్క గుణగణాలు వాళ్ళకి రావాలి. ఆ గుణగణాలంటేంటి? ఇప్పుడు బ్రాహ్మణుల గుణగణాలు ఆ! పఠన్, పాఠన్, యజన్, యాజన్. సో, వాళ్ళేంటి దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి. యజ్ఞం చేయాలి, యజ్ఞం చేసేది నేర్పించాలి. తర్వాత పాఠాలు నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ వేదిక్ పాఠాలన్నీ నేర్చుకొని, వేదిక్ పాఠాలు నలుగురికి చెప్పాలనమాట. సో, అట్లా మీరు ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా చూస్తే ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కరు ఎవరెవరు ఏ బిహేవియర్ ఉంది, ఎట్లా ఉంది అనేది. యూజువల్‌గా ఎవరైతే చాలా క్లీన్‌గా ఉండి ఆ! బాగా చదువుకోవడము, అట్‌లీస్ట్ శాస్త్రాలలో చాలా ఇంట్రెస్ట్‌గా చదువుకోవడము, ఎవరికన్నా క్లాసెస్ చెప్పడము, యజ్ఞాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, ఇట్లాంటివి చేశారనుకోండి యూజువల్‌గా బ్రాహ్మణుల లక్షణాలు ఉన్నట్టు అని అర్థం. క్షత్రియులెవరు? ఎప్పుడన్నా ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళ ప్రాణాల్ని సైతం పెట్టి వాళ్ళని కాపాడతారు. ఫైట్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అది క్షత్రియులు. కలహం. ఆహ్, వైశ్యులంటే ఎవరు? యూజువల్‌గా వాళ్ళు గోవులను కృషి గోరక్ష సంరక్షః. సో, వాళ్ళు గోరక్షణ చేస్తా ఉంటారు. సో, వాళ్ళని వైశ్యులంటారు. శూద్రులంటే ఎవరు? వాళ్ళు ఎవరి కిందనైనా ఒక చిన్న పని చేసుకొని, ఆ పని చూసుకొని, ఆ పని చేసుకొని తృప్తిగా ఉంటారు వాళ్ళు. సో, ఐదర్ బ్రాహ్మణుల కిందనైనా పని చేస్తారు, లేదా క్షత్రియుల కిందనైనా, లేదా వైశ్యుల కిందనైనా. ఎవరైనా పని ఇప్పిస్తే ఆ పని చేస్తారు. ఎప్పుడైనా కంపెనీలో ఎవరైనా జాబ్ చేస్తున్నారనుకో, ఆ కంపెనీ మేనేజర్స్ వీళ్ళు కాదు. సో, ఎవరో మేనేజర్ కానీ వీళ్ళెళ్లి ఉద్యోగం చేస్తుంటారు. సో, వీళ్ళందరూ శూద్రులనమాట. సో, అట్లా. అయితే ఇది చాతుర్వర్ణ్యం మయా సృష్టం. సో, కృష్ణ ఏమంటున్నాడంటే, ఈ యొక్క 4 వర్ణాలను నేనే సృష్టించాను. దేన్ని బట్టి? మనిషి యొక్క గుణాలను, వాళ్ళ యొక్క క్వాలిటీస్‌ని బట్టి ఈ విభాగం చేశాను. తస్య కర్తారం అభిమాం విద్య కర్తారం అవ్యయం. నేనే ఇవన్నీ చేసినా కూడా, నేను అన్‌చేంజబుల్. అంటే నేను దీంట్లో దేనికి చెందినవాడిని కాదు. ఈ నాలుగిట్లో దేనికి చెందినవాడిని కాదు. నాకు ఈ ఈ చేంజెస్‌తోని నాకు సంబంధం ఉండదు అని చెప్పాడన్నమాట. ఓకేనా మాతాజీ? ఆ! ఎక్స్‌ప్రెస్ ప్రభుజీ అంటే మనము పాటించట్లేదన్నట్టే గదా! ప్రభుజీ అవి? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళెవరు పాటిస్తలేరనే గదా అర్థం ప్రభుజీ. మనం ఇప్పుడు పుట్టకతోటే ప్రస్తుతానికి ఈ మాతాజీ, ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ శూద్రులైపోయారు. అందరూ శూద్రుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. ఎవరు కూడా సీ మీరు రక్షక భటులు ఎవరైనా చూడండి. వాళ్ళు కేవలం ఉద్యోగం కోసమే పోతారు. ఆర్మీలో జాయిన్ అయితారు. సపోజ్ యుద్ధం రాగానే ఏం చేస్తారు? ఏదో ఒక లీవ్ పెట్టుకుంటారు. నాకు కాళ్ళు నొప్పులేస్తుంది. కాలు దెబ్బ తగిలిందనో, లేకపోతే ఏదన్నా ఒకటి సాకు చెప్పేసి వాళ్ళు లీవ్ తీసుకొని ఇంటికెళ్ళిపోతారు. వాళ్ళు ఫైటింగ్ చేయాలని ఇష్టం ఉండదు వాళ్ళకి. క్షత్రియులు అలా కాదు. ఎక్కడన్నా గొడవ ఉందంటే ముందు వీళ్ళెళ్తారు. ముందు వీళ్ళెళ్లి నలుగురిని రక్షిస్తారనమాట. అది క్షత్రియులు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే అలా రక్షిస్తారనమాట. అట్లాంటి క్షత్రియులు ఇప్పుడెప్పుడు లేరు. ఇప్పుడు మీరు చూస్తే ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని వాళ్ళేం జేస్తారు? మంచి ఒక కెమెరాలో చూసి ఒక డ్రోన్‌ని పంపిస్తారు. డ్రోన్ అంటే ఒక చిన్న విమానం అది. పైలట్ ఉండదందులో.
అందులో అన్ని బాంబ్స్ అన్ని పెట్టేసి కంప్యూటర్‌తో నావిగేట్ చేసి అది అక్కడికెళ్ళినాక ఫోకస్ చేసి జూమ్ చేసి ఆ పలానా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను పేల్చేద్దామని చెప్పేసి బాంబేసేస్తారు. ఇక్కడ కంప్యూటర్ బటన్ నొక్కగానే అక్కడ బాంబ్ పడిపోతుంది. ఆ బాంబ్ పడినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒక ఒక వ్యక్తి, ఒక దురాచారుడు చనిపోవడం కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులు, చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్, పిల్లలందరూ చనిపోతున్నారు. క్షత్రియులు అలా కాదు. క్షత్రియులు ఓన్లీ చెడ్డవారిని, అధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనొక్కల్ని చంపేసి మిగతా వాళ్ళందరిని రక్షించేవాళ్ళు. రైట్? స్త్రీలని, పిల్లల్ని ఎవరు చంపకపోయేది. బ్రాహ్మణుల్ని ఎవరు చంపకపోయేది. కానీ ఇప్పుడలా ఏం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళట్లేరు యుద్ధానికి. వెనకాల ఉండి యుద్ధం చేస్తున్నారు. అది క్షత్రియ గుణం కాదు. సో, ఇప్పుడు క్షత్రియులు ఎవరు లేరు. వైశ్యులు, శూద్రులు అంటారా? ఎవరన్నా గోవులను రక్షించడమో అలా చేస్తుంటే వాళ్ళు వైశ్యులు. ఇంక్లినేషన్స్ ఉన్నట్టు చెప్పొచ్చు మనం. ఆ ఆ ఆ ఆ సైడ్ ఇంక్లినేషన్ ఎక్కువుంది అని. యూజువల్‌గా ఇప్పుడు చాలా మంది శూద్రులే. ఎవరి కిందనన్నా పనిచేసి మనం ఉద్యోగం తీసుకుంటున్నామంటే వాళ్ళు శూద్రులని అర్థం. అయితే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్‌లో టెంపుల్‌లో పూజారి సర్వీసెస్ ప్లస్ క్లాసెస్ చెప్పడము, తర్వాత క్లెన్లీనెస్ చక్కగా నీట్‌గా ఉండే వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళని బ్రాహ్మణ దీక్ష ఇస్తున్నారనమాట. దానికి చాలా రూల్స్ ఉంటాయి. దానికి చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ చేయాలి. గాయత్రి మంత్రం అవన్నీ. సో, ప్రభుజీ, హ్మ్. యెస్. ఈ యెస్. స్త్రీలకు ఎలా అన్వయిస్తుంది ప్రభుజీ ఈ వర్ణ విధానాన్ని? స్త్రీలకు వాళ్ళకేమి ఈ బ్రహ్మోపదేశాలు అవి ఏమి ఉండవు కదా. మరి స్త్రీలని బ్రాహ్మణులు వీళ్ళు కాదు అని ఎలా వింగడించగలుగుతారు మరి? యెస్ మాతాజీ. సో, స్త్రీలను బేసికల్లీ మీరు ఇప్పుడు చూసినా సరే బ్రాహ్మణుల ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ యజ్ఞంలో సేవ చేయడం కానీ, అటువంటి వాటిల్లో అన్నిటిలో సేవ చేయడంలో వాళ్ళ బ్రాహ్మణ పత్ని అని అంటారు కదా! సో, అవును. బ్రాహ్మణులని చెప్పొచ్చు మనం. తర్వాత వ కొన్ని యుద్ధాలలో వీళ్ళను కూడా లేడీస్ కూడా ఫైట్ చేసేవాళ్ళు. సో, వాళ్ళను క్షత్రియులనొచ్చు. క్షత్రియ కుటుంబంలో ఉన్న రాణులు. తర్వాత వైశ్యులు, శూద్రులు పనిచేసే వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయడం. వాళ్ళు కూడా శూద్రులయిపోతారు. వైశ్య కుటుంబంలో ఉన్నవాళ్ళు వైశ్యుల హస్బెండ్స్‌కి చేసేవాళ్ళు అది. యూజువల్‌గా వేదిక్ సిస్టమ్ ప్రకారం మాతాజీ ఉమ్. స్త్రీల మనోభావం పట్టి వాళ్ళు చెప్పిందేంటంటే, మన శాస్త్రాలన్నీ చెప్పేదేంటంటే, వాళ్ళు యూజువల్‌గా భర్త అడుగుజాడల్లో ఉండి, భర్తకు సహాయం చేస్తూ, వాళ్ళు హ్యాపీగా ఉంటారంట అట్లనే. వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారంట. చిన్నప్పటి నుంచి తండ్రి సంరక్షణలో ఉండాలి. పెళ్లయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి. భర్త లేని కారణంలో లేదా భర్త సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిన కారణంలో కొడుకు సంరక్షణలో ఉండాలి. అట్లా ఉంటే ఏమవుతుందంటే, ఆ స్త్రీలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు చెప్తారు కదా, స్త్రీలు నా స్వతంత్రం అర్హతి అనేసి వాళ్ళకి స్వతంత్రంగా ఉండే అర్హత లేదనేసి కదా చెప్తుంది వేదాలు కూడా. స్వతంత్రంగా ఉండే అర్హత లేదని కాదు మాతాజీ. దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. ప్రభుపాద ఏం చెప్పేవారంటే, ఇప్పుడు స్త్రీలు ఎవరన్నా సంరక్షణలో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా కాకుండా చేద్దాం మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియా నుంచి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. సో, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్కషన్స్ చేయాలి. వాళ్ళు రకరకాల వాళ్ళతో పనులు చేయాలి. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు. ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఎమోషనల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. కరెక్ట్. స్త్రీలు యాక్చువల్‌గా ఇటువంటి పనులు ఇటువంటివి చేయడానికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దేహం యాక్చువల్‌గా అలా జరిగింది కాదు. యూజువల్‌గా చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ! హెల్త్ ప్రాబ్లమ్స్ రాగా మళ్ళీ ఇంకోటి వాళ్ళ పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు. వాళ్ళు డే కేర్‌లో దించుతున్నారు. సో, ఇలా ఏమవుతుంది పిల్లలకి తల్లిదండ్రులు ఆ యొక్క ప్రేమ అది లేకపోతే పిల్లలు వేరే విధంగా పెరుగుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా డే కేర్‌లో పెరిగే పిల్లల యొక్క విధానం వేరే ఉంటుంది. రైట్? కరెక్ట్. వాళ్ళ యొక్క హెల్త్ అయినా సరే, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అయినా సరే, వాళ్ళ యొక్క మొత్తము ఒక తల్లి పాలు తాగి, తల్లి దగ్గర ఉండి పెరిగిన బాబుకును, వేరే డే కేర్‌లో పెంచిన బాబుకి చాలా డిఫరెన్స్ ఉంటది. మీ క్యారెక్టర్‌లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్.
అదే కాకుండా ఇప్పుడు కొందరు ఓకే. మనకన్ని ఈక్వల్ రైట్స్ కావాలి అని చెప్పి డివోర్స్ అనేది గూడా ఇచ్చేసి సెపరేట్‌గా ఉన్నవాళ్ళు కొందరున్నారు. యూజువల్‌గా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే భర్త సంరక్షణ, ఈ సంరక్షణలనేవి లేవో, స్త్రీ యాక్చువల్‌గా హాఫ్ డెడ్ లాగా ఉంటుందంట. అంటే వాళ్ళకసలు సంతోషం అనేది ఉండదు. వాళ్ళకి అనుకుంటారు వాళ్ళు. నేనిప్పుడు ఫ్రీ అయ్యాను అని అనుకుంటారు కానీ, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళింక తర్వాత తర్వాత పడే బాధలు, కష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సంపాదించి ఆ లెక్కలన్నీ చేయాలి, ఇన్స్యూరెన్స్‌లు కట్టాలి, ఇల్లు లోన్‌లు కట్టాలి, డ్రైవింగ్ చేయాలి. ఇవన్నీ చేయడం వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క నిజమైన స్వభావం కాదు. సపోజ్ వాళ్ళు వంట చేయాలనుకోండి, వాళ్ళు క్రియేటివ్‌గా ఉంటారు. క్రియేటివ్‌గా ఉండి చక్కగా ఏదో ఒక పెయింటింగ్ చేయడము, లేకపోతే ముగ్గులేయడము, ఇట్లాంటి క్రియేటివ్ పూలల్లడము, తర్వాత వంట చేయడము, ఇవన్నీ చాలా వాళ్ళకి ఈజీ. ఆ! ఎవరో ఒకరు సంపాదిస్తారు. వాళ్ళందరూ ఆహ్, ఆహ్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడన్నా అలజడి ఏమైనా గొడవలు జరిగినప్పుడు పురుషులు డీల్ చేస్తారు. సో, వీళ్ళేంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి సపోర్ట్ చేసి, వీళ్ళకి ఆ టెన్షన్ ఉండదన్నమాట అప్పుడు. ఎవరన్నా ప్రొటెక్షన్‌లో ఉంటే. ఇలా లేకుండా ఒక్కతే స్త్రీ ఉందనుకోండి పిల్లల్ని పెట్టుకొని, అప్పుడు సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఆమెకి. అదే కాకుండా అన్ని పనులు ఆమె చేయడం అంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో, మీరు మొత్తం 100 ఇయర్స్ చూడండి. ఇప్పుడు యూజువల్‌గా ఏంటంటే, యవ్వనంలో ఉన్నప్పుడు ఓహ్! నేను చాలా ఎదిగి ఉన్నాను. అంతా ఈక్వల్ కదా! నేను నీలాగా సంపాదిస్తున్నాను. అంతా సేమ్ అని చెప్పేసి అలా అలా ఉండి విడాకుల్లాగా తీసుకొని ఒక్కరే ఉన్నారనుకోండి. మళ్ళీ వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా అవుతాయి. ప్రభుపాద ఏం చెప్పేవారంటే, కొందరు ప్రభుపాద క్లాస్‌లో ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు అమెరికన్ స్త్రీలు. ఆ! మరిట్లా సేమ్ ఎట్లా అవుతుంది? మేము కూడా ఈక్వల్‌గా జాబ్ చేస్తున్నాం గదా! మాకు ఇంటెలిజెన్స్ కూడా ఉంది కదా! మీరిలా ఇలా అంటారని. అంటే యెస్ ఉంది. మీరు ఇండిపెండెంట్‌గా మీరు వెళ్ళినప్పుడు, వేరే పురుషులతో కలిసినప్పుడు, గర్భము ఏర్పడిన తర్వాత, ఒకవేళ ఆ పురుషుడు ఎళ్ళిపోయాడనుకోండి, మీ పరిస్థితేంటి? ఆ బేబీని ఎవరు పెంచుతారు? ఆ బేబీ యొక్క సంరక్షణ ఎవరు చూస్తారు? మీ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. అలా అని కాదని మీరు శిశువుని చంపేశారనుకోండి, అది యాక్చువల్‌గా బ్రాహ్మణ హత్య కింద. ఎవరైతే ఎంబ్రియోని చంపేస్తారో, వాళ్ళు యాక్చువల్‌గా బ్రాహ్మణ హత్య చేసినంత పాపం. అకార్డింగ్ టు శ్రీమద్ భాగవతం. బ్రహ్మహత్య అంటారు దాన్ని. బ్రహ్మహత్య. కరెక్ట్. ఏది వూమ్‌లో చంపుతారు గదా! ఆ కరెక్ట్. గర్భంలోనే చంపడం. అది బ్రాహ్మణ హత్య చేసినంత పాపం. సో, ఇవన్నీ టెన్షన్స్ ఎక్కువ ఎవరికొస్తాయి? స్త్రీలకొస్తాయి. రైట్? ఈ ఈ ఫ్రీడమ్ పేరుతోటి ఎళ్లి అంతా మింగిల్ అయిపోయిన తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్ అయ్యేది ఎవరికి? స్త్రీలకి. యాక్చువల్‌గా వాళ్ళు ఫ్రీడమ్ పేరుతోటి వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. మీరు మొత్తం చూడండి జీవితకాలం. పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు అన్నీ చూడండి. అప్పుడు అర్థమవుతుంది. ఏదో ఒక్కరోజు ఇప్పుడు మీరు 20-25, 30 ఇయర్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళ దేహం అంతా అందంగా ఉండి అన్నీ చక్కగా ఉన్నప్పుడు అన్నీ బానే అనిపిస్తాయి. ఎనర్జీ ఉంటుంది బాడీలో అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు పెద్దగా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ లేదనుకోండి, ప్లస్ వాళ్ళకి ఇంతకుముందు అందం ఉండదు, ఇంతకుముందు ఎనర్జీ ఉండదు. ఇంకా వాళ్ళు కష్టపడే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుందన్నమాట. సో, మొత్తం మనం 100 ఇయర్స్ చూసుకోవాలి. అలా చూసుకుంటే వేదిక్ సిస్టమ్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మనకి. అవును ప్రభుజీ. కరెక్టే మీరు చెప్పింది. అదే చెప్తారు కదా! హ్మ్. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, హ్మ్. వృద్ధాప్యంలో పుత్రుడి సహాయంతోనే ఉండాలి స్త్రీ. స్వతంత్రం నా అర్హతి అనేసి చెప్తున్నారు. హ్మ్. అయితే కానీ నేను చెప్తా ఉండేది అది యాస్ లాంగ్ యాస్ అది బ్రాహ్మణతో చేరి తన సంసారాన్ని బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నంత మాత్రానికే ఆవిడ బ్రాహ్మణ స్త్రీ అనబడుతుందేమో కదా! దాని నుంచి విడిపోయిందంటే ఆవిడని బ్రాహ్మణ స్త్రీ అనరు. అంటారా మీరట్లయితే? అసలు మన వేదిక్ సిస్టమ్‌లో ఈ విడిపోయే అనే అక్షరం అనేది లేదసలు. ఆ! అవును. ఎన్ని కరెక్ట్. ప్రాబ్లమ్స్ అయినా కూడా విడాకులు అనేది మనకు సాంస్క్రిట్‌లో గాని ఇటువంటిది ఏమీ లేదు. లేదు. తలాక్ అనేది ఉర్దూ నుంచొచ్చింది. తర్వాత ఇవన్నీ విడాకులనేది ఈ మధ్యలో క్రియేట్ చేసిన వర్డ్స్. కానీ మనకు యాక్చువల్ సంస్కృతంలో యాక్చువల్‌గా ఆ వర్డ్స్ లేవు. మళ్ళీ ఇంకోటేంటంటే మాతాజీ సీ తెలివితేటల్లో ఏమి తేడా ఉండదు. స్త్రీలకి, పురుషులకి తెలివితేటలు సేమ్ ఉండొచ్చు. కొందరు స్త్రీలు యాక్చువల్‌గా ఇంకా చాలా ఇంటెలిజెంట్‌గా ఉండొచ్చు. కరెక్ట్. కానీ ఎక్కడ తేడా వస్తుంది అంటే, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ అనేది మనం వాళ్ళకి చెప్తున్నామనుకో, అది అర్థం చేసుకోవడం స్త్రీలకు కొంచెం కష్టం.
పురుషులకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు మీరు గమనిస్తే చూడండి, ఎవరింట్లో అయినా కూడా పురుషులకి ఒక 5 జతల బట్టలుంటాయేమో, 10 జతలుంటాయేమో, మాక్సిమం 15 జతలుంటాయేమో. బట్ స్త్రీలకి ఒక 100 జతలుంటాయి. అవును, స్త్రీలు శృంగార పురుషులు. రైట్. స్త్రీలకు శృంగారం ఎక్కువ వాళ్ళకి. రైట్. సో, వీళ్ళు ఇప్పుడు పురుషులు తిరుపతికెళ్ళినప్పుడు ఈ మొత్తము ఎంట్రుకలన్నీ గుండు చేసుకున్నా సరే వాళ్ళకి ఏం పెద్దగా అంటే అనిపించదు. తేడా. స్త్రీలకు చాలా ఎంతో కోల్పోయిన విషయంగా ఉంటుందది. సో, వాళ్ళకి ఈ యొక్క దేహము ప్లస్ దేహం నుంచి వచ్చిన సంబంధాలు చాలా ఎక్కువనమాట వాళ్ళకి. సో, వాళ్ళకి మనం నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తే, ఈ ఆత్మతత్వ జ్ఞానం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం వాళ్ళకి. అది ఇముడ్చుకోవడం కొంచెం కష్టం. అది పురుషులకనుకోండి ఈజీ అయితుందది. ఆ డిటాచ్‌మెంట్ కూడా ఈజీగొస్తుంది. అంటే ముందు నుంచి వాళ్ళకు వాళ్ళ స్వభావమే అంత మన దేహానికి అటాచ్‌మెంట్ లేదనేసేసా? ఈ యొక్క నాలెడ్జ్ కూడా మాతాజీ, ఈ యొక్క నాలెడ్జ్ తీసుకోవడం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అని మరి మీరనొచ్చు, మరి వేదికలో మొత్తం ఆల్రెడీ అసలు ఫస్ట్ నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. వీళ్ళను వేదాలు చదువుకోవద్దన్నారు. వీళ్ళకి బాడీ మీద వ్యామోహం పెట్టారు. ఇవన్నీ అయిపోయాయి కదా! ఇట్లా అని అట్లా అంటే మనకు దానికి ఇంకో కౌంటర్ ఉంది. ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు వేదిక సొసైటీలో పెళ్లి చేసుకొని, భర్త ఏదైతే పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడో భార్యకి ఆటోమేటిక్‌గా సగం ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె కరెక్ట్‌గా సేవ చేసుకుంటే. ఓకే. అని ఇది బానే ఉంది. ఇంకొకటి చెప్తాను. భార్య ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే భర్తకు హాఫ్ ఆ పాపాలెళ్ళిపోతాయి. కానీ అది కూడా భర్త తప్పులు చేస్తే భార్యకి రావు. రావు. హ్మ్. ఇంకోటి మూడోదేంటంటే, ఒకవేళ ఎవరైనా కూడా ఈ వేదిక్ సిస్టమ్‌లో కృష్ణ భగవానుని ఈ యొక్క భక్తి మార్గంలో ఉన్న వ్యక్తికి సేవ చేస్తూ, చేస్తూ వాళ్ళు చనిపోయారనుకోండి, భర్త ఏ లోకాలకు వెళ్తుందో భార్య కూడా అదే లోకాలు చేరుతుంది. అందుకే సతీ సహగమనం అని చెప్తారనమాట. అదేదో ఫోర్స్డ్ వ్యవహారం కాదు. అంటే ఈ మధ్యలో కొందరు అలా చేశారు తప్పు యాక్చువల్లీ. అకార్డింగ్ టు వేదిక్ సిస్టమ్ ఏంటంటే, మీకొక కథ చెప్తాను. ఈయన పాండు మహారాజ్. సో, పాండు మహారాజ్ చనిపోయినప్పుడు అతనికి ఇద్దరు భార్యలుండేది. కుంతి మహారాణి ప్లస్ మాద్రి. సో, అప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేసేవాళ్ళనమాట. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు. నేను వెళ్తాను సతీ అని. అంటే భర్త చనిపోయినప్పుడు ఆ భర్త లేని యొక్క అగ్ని ఇంక వాళ్ళు భరించలేరనమాట. సో, నేనంటే నేను అని వెళ్తున్నారు. ఓహ్! నేను పెద్ద భార్యను కాబట్టి నాకు అధికారం ఉంది అని ఈమంటుంది. లేదు లేదు, నేను వెళ్తాను. నువ్వు అన్నీ చూసుకోగలుగుతావు. నువ్వు పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతావు. నేను చూసుకోలేను. నువ్వే చూసుకో. నేను వెళ్తాను అని ఆమె. అట్లా అట్లా సో, దాని అర్థం ఏంటంటే ఎక్కడైనా చూస్తే మనము భార్య యాక్చువల్లీ ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ భర్తని కరెక్ట్‌గా అనుసరించి పతివ్రత ధర్మాన్ని గనుక పాటిస్తే వాళ్ళకి ఎంతో పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు 'గాంధారి' చూస్తే ధృతరాష్ట్రుడు ఆయన యొక్క మనస్తత్వం చాలా చెడుగానే మనకు తెలుసు. గాంధారి ఏం చేసింది? ఆమె పెళ్ళైన నుంచి కళ్ళకి గంతలు కట్టుకొనుంది గదా! సో, ఆమెకెంత పవరొచ్చేసింది అంటే, ఒకసారి దుర్యోధనుని రమ్మంటుంది యుద్ధం కంటే ముందు. "నువ్వు స్నానం చేసి గంగా నదిలో స్నానం చేసి పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అలా వచ్చేసేయి నా దగ్గరికని." ఆయన దేహాన్ని వజ్రదేహం చేయడం కోసం. చేయడం కోసం. అంటే ఆమెకంత పవర్ ఎలా వచ్చింది? ఆమె ఏదో శాస్త్రాలు చదువుకోలేదు. ఆమె ఏదో స్కూలుకి వెళ్లి తపస్సులు చేయలేదు. లేదా యజ్ఞాలు చేయలేదు. ఆమె ఓన్లీ పాతివ్రత ధర్మం. ఆమె సో, వైరాగ్యం, భర్త చూడని ఈ ప్రపంచాన్ని తను చూడకూడదు అనే వైరాగ్యం నుంచి వచ్చిన పాతివ్రతం ఆవిడకి కదండి. కరెక్ట్. సో, దాంట్లో ఆమెకంత పవరొచ్చేసింది కాబట్టి, ఆ వజ్రదేహంలాగా చేసేస్తుంది. అయితే కృష్ణ మళ్ళా మధ్యలో వచ్చేసి తల్లి దగ్గరికి "నువ్వు పెద్దగయినంక ఎలా ఎళ్తావు? అట్‌లీస్ట్ నడుము చుట్టూ ఏదో కట్టుకో" అంటే, అప్పుడు ఆ భాగం వీక్‌గా ఉంటుంది. మిగతాదంతా స్ట్రాంగ్ అయిపోతుంది. వజ్రదేహం అయిపోయింది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత, మొత్తం యుద్ధం అంతా అయిపోతుంది. అందరూ చనిపోతారు. అప్పుడు యుధిష్ఠిరుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి గాంధారి దగ్గరకొచ్చినప్పుడు గాంధారికి చాలా కోపంగా ఉంటుంది వీళ్ళందరి మీద. సో, ఎప్పుడైతే యుధిష్ఠిరుడొస్తాడో ఆమె కళ్ళ నుంచి ఆహ్, ఆయన యొక్క యుధిష్ఠిరుని యొక్క కాళ్ళు, వేలు ఆహ్, చూస్తుందనమాట. చూడగానే ఆ కాళ్ళన్నీ మాడిపోతాయి వేడికి.
సో ఇమ్మీడియట్లీ ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు భీముడు అయితే వెనకాల ఎక్కడో ఉంటాడు. భీముడు ఎంత భయంకరమైన ఫైటర్ అంటే, భీముడు ఒక పతివ్రత స్త్రీకి భయపడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎక్కడో వెనకాల నిలబడ్డాడు అనమాట. సో అది అది ఆమ్, ఈ వేదిక్ సిస్టంలో కేవలం భర్తకి సేవ చేసి ఆయన సంరక్షణలో ఉంటే సరిపోతుంది. భర్త ఏ లోకాలకు వెళ్తాడో భార్య కూడా ఆ లోకాలకు వెళ్ళిపోతుంది. అది చాలా సింపుల్ ఫార్ములా. ఇప్పుడు అలా కాకుండా నేను ఫ్రీడమ్ ఇద్దరం ఈక్వల్ అది అది అని చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఈక్వల్ అయినా సరే మగవాళ్ళు పిల్లల్ని కనలేరు, రైట్? ఆడవాళ్ళే కనాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క స్వభావమే డిఫరెంట్, మన యొక్క రోల్సే డిఫరెంట్. పురుషులకి ఎంత కష్టం చేసినా కూడా వాళ్ళకి ఆ బాడీ అలా ఇచ్చారు. స్త్రీలకు ఎక్కువ కష్టపడే ఫిజికల్ కష్టం నేను అనేది. పంట పండించడము, దున్నడము ఇలాంటివన్నీ చేయలేరు వాళ్ళు. సో అట్లా మనం ఆ విధంగా తీసుకొని వెళ్తే యాక్చువల్లీ వాళ్ళు సంతోషంగా ఉంటారు, సంరక్షణగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మళ్ళీ చివరికి వాళ్ళు భర్త ఏ లోకానికి వెళ్తారో ఆ లోకానికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది ఇడిచిపెట్టి ఇప్పుడు అందరూ ఏదో ఈ వెస్టర్న్ మోడర్నైజేషన్ రూపకంగా ఇలా వచ్చేసి ఫ్రీడమ్ అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ లో చాలా సఫర్ అవుతారు వాళ్ళు. అవును ప్రభుజీ. ప్రభుజీ భర్త భక్తుడు కాకుంటే ఆయనే నరకలోకానికి వెళ్తే మరి ఈ భక్తురాలు అన్ని చేసుకున్న భార్య కూడా నరకలోకానికి తప్పదా ప్రభుజీ? అట్లా కాదు. భర్త ఒకవేళ డివోటీ అయ్యి లేదా భర్త ఒక వేదిక్ సిస్టంలో వేదిక్ వేలో నడుస్తున్నాడు అనుకో, అప్పుడు భర్తను అనుసరించిన భార్య ఆ లోకానికి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ భర్త స్వర్గానికి వెళ్ళాడు అనుకో, భార్య కూడా స్వర్గానికి వెళ్తుంది ఆ సతీ తీసుకుంటే. కానీ భర్త చెడుదారిలో ఉంటే ఒకవేళ భార్య కృష్ణ భగవానుడి డివోటీ అయితే భార్య కృష్ణ లోకానికి వెళ్ళొచ్చు, భర్త ఎక్కడో వెళ్ళిపోతాడు. అన్ని మంచి చేసి కూడా సరే భర్త కదా అని భర్త సేవలు కూడా చేస్తారు. ఈ మళ్ళీ భక్తి మంచి పనులు ఇవి కూడా చేస్తారు. మరి అదే దాని గురించి అడిగినాను. సో అట్లయితే పురుషుడు చేసిన పాపము స్త్రీకి ఏమి రాదు. ఆ పురుషుడు చేసిన పుణ్యం ఏదైనా చిన్న పుణ్యం చేసినా అందులో హాఫ్ వీళ్ళకి వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇంకా డివోషనల్ సర్వీస్ లో ఉన్నారనుకోండి, వీళ్ళు ఇంకా మంచి లోకాలకు వెళ్తారు. భర్త తప్పులు చేశాడు కాబట్టి ఆయన నరక లోకాలకు వెళ్తాడు. కానీ అనుసరించవచ్చు, ఒకవేళ వాళ్ళు తప్పైనా సరే అనుసరించవచ్చు, అనుసరించాలి అని చెప్తున్నారు ఇక్కడ యాక్చువల్లీ. భార్య చేసే పుణ్యము భర్త కూడా వెళ్తాడు అన్నదైతే లేదా ప్రభుజీ? ఇద్దరు డివోటీస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకరు ప్రేయర్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ప్రేయర్స్ చేస్తే ఆ ప్రేయర్స్ డెఫినెట్ గా దేవుడు వింటాడు, అవి ఉంటాయి. కానీ శాస్త్రం ప్రకారం అయితే భార్య చేసే పుణ్యం భర్తకు వెళ్ళదు. భార్య చేసే పాపం హాఫ్ భర్తకి వెళ్తుంది, భర్త చేసే పుణ్యం హాఫ్ భార్యకి వెళ్తుంది. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇందులోనే అంటే ఇప్పుడు గోత్రము కులము సృష్టించుకున్నది ఇక్కడ మనమేనా ఇక్కడ వాళ్ళేనా? భగవంతుడు ఇచ్చాడా? గోత్రము అనేది ఋషుల నుండి వచ్చింది అంట అన్నారు కదా. రైట్ మాతాజీ, దీంట్లో అనులోం ప్రతిలోం ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఏ కుటుంబంలో పుట్టినా సరే, ఋషుల కుటుంబంలో పుట్టినా సరే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, మనం ఎగ్జాంపుల్ చూసాం కదా ఎవరినే, అజామిల్ ఏంటి, చక్కని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన బ్రాహ్మణ విధి ప్రకారం పూజ చేస్తూ రోజు భగవంతుని సేవ చేసేవాడు. సో పూలమాల దేవుడికి పూజకి పనికొచ్చే పూలు తీసుకొద్దామని చెప్పేసి ఆయన అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక శూద్ర వనిత ఒక శూద్రునితో కలవడం చూస్తాడు. అప్పుడు ఆయనే జారిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆమెను తెచ్చి పని మనిషిగా పెట్టుకొని ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని భార్యని వెళ్ళగొట్టేసి ఆ వేశ్య భార్యని సుఖపెట్టడం కోసం ఆయన మందు తాగడం ప్రయత్నం చేస్తాడు, దొంగతనం చేయడం చేస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది,
ఇలాంటి ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఆయన యొక్క బ్రాహ్మణ కెపాసిటీ నుంచి పడిపోయాడు, ఆయన శూద్రుడు అయిపోయాడు. సో ఎవరైనా అంతే, ఋషుల కుటుంబంలో పుట్టినా సరే, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినా సరే, ఎప్పుడైతే మందు తాగడము, మాంసాహారం తినడము ఇటువంటివి చేస్తున్నారనుకోండి, వాళ్ళు శూద్రులు అయిపోయారు, వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో ఇంకా లేరు అని అర్థం. సో అట్లాగే అనులోమ ప్రతిలోమ వివాహం ఉంటుంది. ఇప్పుడు వివాహంలో కూడా భర్త ఒక వర్ణంలో ఉండి భార్య ఇంకో వర్ణంలో ఉంటే, ఇప్పుడు ఒక ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియ వనితను చేసుకోవచ్చు. బ్రాహ్మణుడు తనకంటే తక్కువ వర్ణంలో ఉన్న ఆడ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ రివర్స్ చేసుకోకూడదు. ఒక స్త్రీ వచ్చేసి సారీ, ఒక పురుషుడు వచ్చేసి రివర్స్ అంటే, ఇప్పుడు పురుషుడు తక్కువ వర్ణంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కువ వర్ణంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోరాదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్షత్రియుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణగా ఉన్న ఆడ మనిషిని చేసుకోకూడదు. అలా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరిలో తక్కువ ఏదో అదైపోతుంది వాళ్ళ పిల్లలకి, ఆ వర్ణంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక వైశ్యుని పెళ్లి చేసుకుంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక శూద్రుని చేసుకుందాం అనుకోండి. అప్పుడు వాళ్ళిద్దరు శూద్రులు అయిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా శూద్రులాగానే ఉంటారు అట్లా. సో దాంట్లో గోత్రాలు అవన్నీ మిక్స్ ఉంటుంది మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ విద్యుక్త ధర్మంలో అంటే ఏంటిది ప్రభుజీ? విద్యుత్ కర్మ ధర్మం అంటే మాతాజీ మన యొక్క వర్ణంలో ఉన్న ధర్మాలు ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణుల యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి అంటే, యజ్ఞాలు చేయడము, యజ్ఞాలు చేయించడము, దానం తీసుకోవడం, దానం ఇవ్వడము, చదువు చెప్పడము, వేదాలు చెప్పడము, ఇవన్నీ ప్లస్ తపస్సులు చేయడము, ఇవన్నీ వాళ్ళ యొక్క విద్యుత్ కర్మ ధర్మాలు ఒక బ్రాహ్మణుడికి. ఒక క్షత్రియునికి విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలని సైతం పెట్టి వాళ్ళని కాపాడాలి. అది వాళ్ళ యొక్క విద్యుత్ కర్మ ధర్మ. వైశ్యుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? వాళ్ళు గోరక్షణ చేయాలి, గోవులను రక్షించాలి అట్లా. శూద్రుల యొక్క విద్యుత్ కర్మ ధర్మ అందరికీ హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. అట్లాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి వీళ్ళకు కూడా విద్యుత్ కర్మ ధర్మాలు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క వర్ణాలో, వాళ్ళ యొక్క ఆశ్రమాలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలో అవి విద్యుత్ కర్మ ధర్మ. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, గౌరవ ప్రేమి మాలిని మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. భక్తిలో ఇప్పుడు మొదలు భక్తుల్ని పాటించారు, తర్వాత వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ప్రభుజీ? వాళ్ళ స్మరణను బట్టే మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉంటుందా ప్రభుజీ? ఎట్లా మళ్ళీ భక్తి పాటించి వదిలేసిన వాళ్ళ పరిస్థితి? ఎస్ మాతాజీ. సో వాళ్ళని కూడా మనము తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్య భాగ్. ఎప్పుడైనా డివోషనల్ సర్వీస్లో ఉండి పడిపోయిన వాళ్ళని కూడా మనం డివోటీస్ లాగానే చూడాలి. కేవలం ప్రస్తుతానికి వాళ్ళు మర్చిపోయారు అంటే కప్పబడింది, వాళ్ళ యొక్క భక్తి కప్పబడింది. కానీ సపోజ్ వాళ్ళు భక్తి చేసినప్పుడు 0 నుంచి ఒక 62% వరకు చేశారనుకోండి, ఆ 62% భక్తి వాళ్ళ నుంచి దూరం ఎప్పుడు కాదు. సో వాళ్ళతోనే ఉంటుంది, కాకపోతే అది కప్పబడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు మర్చిపోయారు. సో ఎప్పుడు మళ్ళీ వస్తుంది వాళ్ళకి? ఇంకా 100 జన్మలకు రావచ్చు, 1,00,00,000 జన్మలకు రావచ్చు, ఇంకా 10 కోట్ల జన్మలకు రావచ్చు.
కానీ ఈ 62% వాళ్ళు చేసింది అట్లాగే ఉంటుంది, అది తరగదు. మనం ఎలా చూడాలి వాళ్ళని? ఆల్రెడీ డివోషన్ సర్వీస్లో ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. వాళ్ళు ఎలా పడ్డారు దాన్ని బట్టి వాళ్ళకు ఎన్ని జన్మలు అవన్నీ ఉంటుంది. కానీ యూజువల్గా ఎంత పెద్ద తప్పు చేసినా సరే వాళ్ళకి మానవ జన్మ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే కృష్ణ ప్రసాదం ఒక్కసారి తిన్నా సరే మానవ జన్మ గ్యారంటీ. హరే కృష్ణ మహామంత్రం జపించినా సరే వాళ్ళకి మళ్ళీ పశువు లైఫ్లోకి పడిపోయే ఛాన్స్ ఉండదు. అన్లెస్ వాళ్ళు ఎం బాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం. వాళ్ళు చనిపోయే టైంలో వాళ్ళు పశువు గురించి ఆలోచించడము అట్లా చేశారనుకోండి, పశు జన్మ రావచ్చు. సో అది కృష్ణ ప్రసాదం నేను అనేది. కృష్ణ భగవానుని భక్తులు కృష్ణ ప్రసాదం తిని మళ్ళీ పడిపోయారనుకోండి, మానవ జన్మ గ్యారంటీ. కృష్ణ భగవానుని భక్తులు కాకుండా వేదిక్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు, వేదాలను ఫాలో అవుతున్నారు, విద్యుత్ కర్మ ధర్మాలను ఫాలో అయ్యారు. ఇవన్నీ ఫాలో అయ్యి 12 సంవత్సరాలు ఫాలో అయ్యి మళ్ళీ పడిపోయారనుకోండి, వాళ్ళు స్లిప్ అయ్యి మళ్ళీ పశు జన్మకు కూడా రావచ్చు. వాళ్ళ యొక్క స్మరణను బట్టి వాళ్ళు చనిపోయే టైంలో ఏ స్మరణలో ఉంటే అది. అర్థం కాలే ప్రభుజీ, నాకు లాస్ట్ లో చెప్పింది పాటించిన వాళ్ళు అంటున్నారా ప్రభుజీ మీరు? ఒక 2 మాతాజీ, 2. ఒకటి కృష్ణ భగవానుని భక్తులు. ఆ. కృష్ణ భగవానుని భక్తులు ఓన్లీ కృష్ణ భక్తులే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇస్కాన్ టెంపుల్కి వచ్చి దీక్ష తీసుకోకపోయినా అంతా పాటించి వాళ్ళు మరణిస్తే కంపల్సరీ వాళ్ళకి మళ్ళీ హ్యూమన్ లైఫే వస్తుంది. హ్యూమన్ లైఫే కాదు, యాక్చువల్గా వాళ్ళకి స్వర్గలోకంలో కొన్ని వేల జన్మల తర్వాత వాళ్ళకి ఇంకా బ్రాహ్మణ కుటుంబంలో కానీ ధనికుల కుటుంబంలో రాజుల కుటుంబంలో పుట్టే అవకాశం వస్తుంది వాళ్ళకి. అదొక ఎగ్జాంపుల్. రెండోది వేదాలను ఫాలో అయ్యారు. వాళ్ళు కృష్ణ భగవానుడి భక్తులు కాదు, వేదాలను ఫాలో అయ్యారు. వేదాలు చదువుకున్నారు, యజ్ఞాలు చేశారు, కొన్ని తపస్సులు చేశారు, దానాలు ఇవన్నీ చేశారు, విద్యుత్ కర్మ ధర్మాలను ఫాలో అయ్యారు కొన్ని సంవత్సరాలు. రైట్, సపోజ్ వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో ఉంటే నలుగురికి భోజనం పెట్టారు, ఇవన్నీ విద్యుత్ కర్మ ధర్మాలు, ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు ఎం బాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం. వాళ్ళు చనిపోయే టైంలో వాళ్ళు ఏవేమైతే స్మరణలో చనిపోతారో వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో అది అయిపోతారు. కానీ వాళ్ళు చేసిన ఈ పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. ఈ పాపాన్ని అనుభవించడానికి పాపం మళ్ళీ జన్మలెత్తాలి, పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలెత్తాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే ఆ పుణ్యం క్షీణిస్తుందో అప్పుడు మళ్ళీ మర్త్యలోకాలకు వస్తారు. అప్పటివరకు స్వర్గంలో ఉండొచ్చు వాళ్ళు. ఈ 14 లోకాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ 14 లోకాల్లో ప్లస్ 74 లక్షల జీవరాశుల్లో తిరుగుతూ ఉంటారు. ఓకేనా మాతాజీ, అర్థమైందా? ప్రభుజీ ఇక్కడ డౌట్ ఉంది. స్మరణ అంటే ఇప్పుడు భరత్ మహారాజు జింకగా వచ్చారు కదా ప్రభుజీ, అంటే ఆయన విద్యుక్త ధర్మాలనే పాటించారని అనుకోవాలా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఆయన కృష్ణ డివోటీగా మనకు చెప్పలేదు ఇక్కడ. ఆయన విద్యుత్ కర్మ ధర్మాలు చాంటింగ్ చేస్తున్నాడు, కానీ ఏం చాంటింగ్ చేస్తున్నాడు, ఏం యజ్ఞాలు చేస్తున్నాడు అని చెప్పలేదు. భావా స్టేజ్ లో ఉండే అని చెప్పారు. కానీ ఆయనకు కూడా లాస్ ఏం కాలే కదా. ఒకవేళ జింక జన్మ ఒక జన్మలో వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా జడభారతిగా అయిపోయి మళ్ళీ ఆ జన్మలో అన్ని గుర్తున్నాయి ఇంతకు ముందు ఇవన్నీ. స్లిప్ అయినా కూడా తొందరగా వచ్చేస్తారు వాళ్ళు. ఓకే ప్రభుజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భగవద్గీత చదువుదామా? ఒక పావు గంట ఉంది మనకి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ ఒకసారి బద్ధజీవుని లక్షణాలు ఒకసారి చెప్తారా ప్రభుజీ? బద్ధజీవుడి లక్షణాలు మాతాజీ ఇవన్నీ మనకు 16వ చాప్టర్లో చెప్పారు కదా. ఆసురిక స్వభావం,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధజీవుడు అంటే ఎవరు? సో బద్ధజీవుడు ఎవరంటే వాళ్ళు బందీ అయిపోయారు, బద్ధత్వంలో ఉన్నారు, అంటే బద్ధుడు అయిపోయాడు అనమాట. దేంట్లో బద్ధుడు అయిపోయాడు? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో బద్ధుడు అయిపోయాడు అనమాట. దేని వల్ల బద్ధుడు అయిపోయాడు? ఆయన ఏమి ఆలోచిస్తున్నాడంటే ఈ శరీరం ద్వారా అహం మమేతి అనే స్వభావంలో ఉన్న వాళ్ళు బద్ధజీవులుగా తయారయ్యారనమాట. అహం మమేతి. సో ఆ శ్లోకం చూపిస్తాను మీకు. ఈ శ్లోకం తీసుకొచ్చింది. జనస్య మోహో అహం మమేతి. ఎస్. సో ఈ శ్లోకం వచ్చేసి శ్రీమద్ భాగవతం 5:5-8, 5వ స్కందం 5వ చాప్టర్ 8వ శ్లోకం. పుంసస్త్రియా మైథుని భావమేతం తయోర్మితో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తే జనస్య మోహోయమహం మమేతి. సో ఈ శ్లోకం ప్రకారం పుంసః అంటే పురుషుడు, స్త్రీయః అంటే వనిత, స్త్రీ, మైథుని భావం అంటే కలయిక, స్త్రీ పురుషుల యొక్క కలయిక, ఏతం ఇది, తయో ఇద్దరు కలిసి, మితః బిట్వీన్ వన్ అనదర్ ఇద్దరి పట్ల, హృదయ గ్రంథిం నాట్ ఆఫ్ ద హార్ట్స్ వాళ్ళ యొక్క హృదయాల్లో ముడేసుకుంటున్నారు అనమాట. ఆహు వాళ్ళు ఏమంటున్నారు? అత అలా గృహక్షేత్ర, గృహ అంటే ఇల్లు, క్షేత్ర అంటే ఆ యొక్క ఫీల్డ్, క్షేత్రం, వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ యొక్క స్థలం, సుత అంటే పిల్లలు, ఆప్త అంటే వాళ్ళ యొక్క బంధువులు, విత్తాయి అంటే వాళ్ళ యొక్క ధనం, జనస్య ఆఫ్ లివింగ్ బీయింగ్ అంటే ఆ జనస్య ఆ యొక్క జనాలు, వాళ్ళ ద్వారా వచ్చినవన్నీ, మోహ అంటే ఇల్యూజన్ అంటే మోహం, అయం ఇది, అహం అంటే నేను, ఇతి అంటే మమ అంటే ఇది నాది, అట్లా అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరైతే ఈ బద్ధత్వంలో బద్ధజీవుడు ఎలా అనుకుంటున్నాడంటే ఇది నేను, ఈమె నా భార్య, వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా కూతుర్లు, వీళ్ళు నా పిల్లలు, ఈ గృహం నా గృహము, ఈ యొక్క ల్యాండ్, ఈ స్థలం నా స్థలము, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ నా కడుపు నుంచి పుట్టారు కాబట్టి నాకు చాలా ఇష్టం, ఈ ఇల్లు నాది కాబట్టి నాకు ఇష్టం, ఈయన నా భర్త కాబట్టి నాకు ఇష్టం, ఈమె నా భార్య కాబట్టి నాకు ఇష్టం. ఇట్లా ఎవరికైతే మోహంలో ఉంటారో జనస్య మోహో అహం మమేతి. సో ఇది అన్నమాట. ఇదంతా ఎలా ఉంటుందంటే చాలా గట్టి ముడి వేసుకొని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకన్నా ఒకరి ఇంటికి వెళ్ళిపోయి మీరు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎక్కువ అది అట్రాక్షన్ పెట్టుకోవద్ది అని చెప్తే మనకేదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళైన కానించి ఒకరికొకరు ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, వెళ్ళి సినిమాకి వెళ్ళడము, లేకపోతే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, రెస్టారెంట్‌కి వెళ్ళి తినడము, రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ఉండాలి, రకరకాల జ్ఞాపకాలు ఉండాలి అని ఉత్తరాలు రాసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకరొకరు గిఫ్ట్స్ ఇవ్వడము, నగలిచ్చుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. డ్రెసెస్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే బద్ధత్వంలో ఉన్నవాడి లక్షణాలు ఇవన్నీ. సో ఈ లక్షణాలతో ఏమవుతుంది? ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని మనం ఎన్ని రోజైతే అనుకుంటామో, ఆ మోహం ఇంకా అలాగే ఉంటే మళ్ళీ ఇంకో శరీరం మనము తీసుకోవడంలో రెడీ అవుతున్నామని అర్థం.
సో అది బద్ధత్వం అంటే. బద్ధత్వం అంటే బాండేజ్. ఇప్పుడు ఇంతకు ముందు దాస్యం ఉండేది. ఒకరు దాసులుగా ఉండేవాళ్ళనమాట. ఈ ఈ పలానా ఫ్యామిలీకి వీళ్ళందరూ దాసులుగానే ఉంటారు. వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకులు దాసులుగా ఉంటారు. వాళ్ళ కొడుకుల తర్వాత మళ్ళీ ఇంకో కొడుకులు దాసులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయారు. కాబట్టి దాసోహం చేస్తూ చేస్తూ ఉండాలన్నమాట. అదొక బద్ధత్వం, ఒక బాండేజ్ ఉంది అక్కడ. రైట్? ఏదో కొంత అప్పు తీసుకున్నారు కాబట్టి ఆ అప్పు తీరేంత వరకు వీళ్ళు పని చేస్తూనే ఉండాలి. దాస్యం చేస్తూనే ఉండాలి. అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అహం మమేతి కాన్సెప్ట్, ఇది నేను, ఇది నా వాళ్ళు. ఇంతవరకు మనం ఎప్పుడు ఇలా అనుకుంటుంటామో అప్పటి వరకు మనం ఈ ప్రాపంచిక లైఫ్‌లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. ఇది బద్ధత్వం అంటే. సో దీని నుంచి మనం బయట ఎలా పడాలి? బయటపడాలంటే నేను అంటే ఎవరు? అద్దంలోకి వెళ్లి చూసినప్పుడు ఈ ఈ కృష్ణ కాన్షియస్‌నెస్ తెలియని వాళ్ళకి ఏమంటారు? నేను ఒక పురుషుడిని. నేను అందమైన పురుషుడిని. నేను అందమైన స్త్రీని. నాకు ఇతను భర్త. ఇది నా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు ఇట్లా. కృష్ణ డివోటీకి వచ్చారనుకోండి, వేదాలు చదువుకున్నారు, భగవద్గీత చదువుకున్నారు. ఇది నువ్వు కాదు బాబు. ఇది ఒక 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 శరీరం, నీకు ఒక తొడుగు లాంటిది ఇచ్చారు. యాక్చువల్‌గా నువ్వెవరు? ఒక ఆత్మవి. నీ ఆత్మ ఎవరు? ఈ ఆత్మ కృష్ణ భగవానుని యొక్క అంశ. సో నువ్వు 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 అసలు చేయాల్సిందేంటి? నీకు ఇక్కడ దాంతో ఏమి టచ్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉండాలి? ఒక తామరాకు మీద నీళ్లు కానీ, బురద కానీ పడితే జారిపోతుంది. దానికి అంటుకోదు. అలా అంటిముట్టనట్టు వ్యవహరించాలి వీళ్ళందరితో. మీ భర్తతో కానీ, మీ భార్యతో కానీ, మీ పిల్లలతో కానీ చాలా ముద్దుపడి వాళ్ళతో ప్రేమ ఎక్కువ పెంచుకోకూడదు. రైట్? అట్లా కాకుండా నేను కృష్ణ భగవానుని యొక్క అంశని. నేను ఒక ఆత్మని. వీళ్ళందరూ కూడా ఒక ఆత్మలు. ఈ లైఫ్‌లో ఈ శరీరం చనిపోయిన తర్వాత మనందరం ఇంకొక శరీరాల్లోకి వెళ్తాం. ఆ శరీరం ఇంకో ఫ్యామిలీ కావచ్చు. అప్పుడేమవుతుంది? పోయిన జన్మలో ఒక ఫ్యామిలీ, సెపరేట్ ఫ్యామిలీ ఉండే మనకి. అది మర్చిపోయాం. 100 జన్మల కింద సెపరేట్ ఫ్యామిలీ ఉండే. అది మర్చిపోయాం. 1000 జన్మల కింద సెపరేట్ ఫ్యామిలీ. అది మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యామిలీ గురించి మనం బాగా ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నాం. వీళ్ళు ఇంకా నా వాళ్ళు, వీళ్ళకి నేను ఇంకా చేయాలి, వీళ్ళని ఇంకా తృప్తిపరచాలి, వీళ్ళతో ప్రేమ పొందాలి, ఇవన్నీ. ఇది బద్ధత్వం. అందులో నుంచి బయటకు రావాలంటే ఏంటంటే, ఒక మంచి డివోటీ దగ్గరికి వెళ్లి, లేదా ఒక మంచి టీచర్ దగ్గరికి వెళ్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నట్టు ప్రవర్తించాలి. అదంత ఈజీ కాదు. అందుకే మన ఆచార్యులు ఏం చేశారు? మనకు చాంటింగ్ ఇచ్చారనమాట. రోజు మనం చాంటింగ్ చేసి, ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే, మాంసాహారం తినకపోవడం, మందు తాగకపోవడం, పరస్త్రీ పరపురుషుని అక్రమ సంబంధాలు పెట్టుకోకపోవడం, జూదం ఆడకపోవడం. ఈ 4 చేస్తూ 16 రౌండ్లు చాంటింగ్ చేస్తే, మనము ఈ శరీరం కాదు, మనం ఆత్మలము, వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగా ఉన్నారు ప్రస్తుతానికి, కానీ వీళ్ళందరూ ఆత్మలు అనేది ఆత్మతత్వ జ్ఞానం అనేది అర్థమవుతుంది ఈజీగా. లేకపోతే అంత ఈజీగా అర్థం కాదు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుపాదుల ఆచార్య 32వ ఆచార్య తర్వాత వచ్చే వాళ్ళు మన గురు పరంపరలో ఎవరు ప్రభుజీ? అట్లా ఏమన్నా తెలుస్తుందా మనకి? ఎట్లా ప్రభు? అట్లా అంటే పరంపర ఎగ్జాక్ట్‌గా తెలీదు మాతాజీ. ఇప్పుడు సపోజ్ ప్రభుపాద శిష్యుల్లాగా ఉన్న వాళ్ళ దగ్గర మనం దీక్ష తీసుకుంటున్నాం గదా! వాళ్ళు మన యొక్క గురువు, ఆ గురువు యొక్క గురువు ప్రభుపాద, అలా వెళ్తూ ఉంటుంది లీనియేజ్. అలా తీసుకోవచ్చు మాతాజీ. యాహ్! మనం ఎవరైతే గురువు దగ్గర మనం దీక్ష తీసుకుంటామో వాళ్ళు మన గురువు. మన గురువు. ఓకే. వాళ్ళు మెయిన్ గురువు. వాళ్ళ గురువు యొక్క గురువు శ్రీల ప్రభుపాద్. ఇంకా పరమ గురువు వచ్చేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అలా. యూజువల్‌గా ఈ ఆచార్యాస్ ఎవరైనా సరే ఎక్కువగా ఈ యొక్క కృష్ణ కాన్షియస్‌నెస్‌ని నలుగురికి పంచడం కానీ, తర్వాత సంఘంలో ఉన్న ఆహ్, రకరకాల వాదోపవాదాలుంటాయి కదా! శాస్త్రాలలో కూడా.
వాటిని శాస్త్ర జ్ఞానంతో వాళ్ళని ఓడించడము, ప్లస్ పుస్తకాలు అవన్నీ వెరిఫికేషన్, శాస్త్రాల్లో వెరిఫికేషన్ ద్వారా ఇవ్వడము, ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఆచార్యులు. సో శిల ప్రభుపాద శిష్యులందరూ కూడా గొప్పవాళ్ళే. మనకు ఎవరైతే గురువో వాళ్ళ పరంపరలో మనం ఉన్నట్టు. ఇంకేమన్నా ప్రశ్న ఉందా? లేకపోతే ఇక్కడ ఆపుదాము. లాస్ట్ వీక్ కర్మ టాపిక్లో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ వీక్ మనం కొన్ని శ్లోకాలు చదివాము. కర్మకాండ, కర్మయోగ అంటే మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృందికి జై, శిల ప్రభుపాదికి జై. నెక్స్ట్ వారం హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ వారము ఒక గౌరంగ దర్శన్ ప్రభు ఇక్కడికి వస్తున్నారు మేము ఉండే ఏరియాకి. సో ఆ ప్రభుజీ క్లాసెస్ ఉన్నాయి. సో అందుచేత నెక్స్ట్ వీక్ క్లాస్ ఒకటి క్యాన్సిల్ చేద్దాం మనం. నేను ఆ ప్రభుజీ క్లాసెస్ వినడానికి వెళ్తాను. సో మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో వచ్చే వారం క్లాస్ ఉండదు. వస్తున్నారు ప్రభుజీ. గౌరంగ దర్శన్ ప్రభు సండే రోజు వస్తున్నారు మాతాజీ. సండే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వరకు ఉంటారు ఇక్కడ, గురువారం వరకు. తెలుగులో ఉంటారు, క్లాసెస్ ఉన్నాయి ప్రభువ. తెలుగులో గౌరంగ దర్శన్. ప్రభు చెప్తారు, కానీ ఇక్కడ అన్ని ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఇక్కడ అందరికి తెలుగు రాదు కాబట్టి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.